ఈ మధ్యన అస్సలు పొద్దున్నే లేవలేకపోతున్నాము. చాలా చల్లగా ఉంటుంది హైదరాబాద్లో. సో అస్సలు నిద్ర లేవాలి, ఏదైనా పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా బద్ధకంగా అనిపిస్తుంది. మీ దగ్గర ఎలా ఉంది? చల్లగా ఉందా? మరీ చల్లగా ఉందా? కొంచెం నార్మల్గా ఉందా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. పొద్దున్నే చూశారు కదా, సూర్యుడు కూడా రావాలా వద్దా అని వెయిట్ చేస్తున్నట్టు ఉందన్నమాట. అంత చల్లగా ఉంది. వాకింగ్కి వెళ్ళడానికి కూడా టైం ఉన్నా వెళ్ళలేని పరిస్థితి అనమాట. అస్సలు గొంతు కూడా చేంజ్ అయిపోయింది సడన్గా. మేము పైన ఉంటాం కాబట్టి ఇంకా చల్లగా అనిపిస్తుంది మాకు. నాకైతే నా మొక్కల దగ్గర నుంచుని ప్రశాంతంగా ఆ ఫ్రెష్ బ్రీజ్ని బ్రీత్ చేస్తుంటుంటే అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుందో కదండి. నాకైతే ఇలా పొద్దున్నే ఆ పక్షులు అవన్నీ కూస్తూ ఉంటాయి. గుడి మీదేమో సుప్రభాతం అవి పెడతా ఉంటారు. గాలి చల్లగా వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బ్యాక్ టు నార్మల్ అయిపోవాలి. ఇంకా పని అమ్మాయి కూడా వచ్చేస్తుంది. తను వచ్చి వెళ్ళిన తర్వాత నేనైతే ఇవాళ పనులు చేసుకున్నాను. అవేంటో మీరు కూడా చూసేయండి. ఏంటి 10,000 కావాలి కడతాను. 10,000 ఏమవుతుంది నీకు? 3,000 అటు వెళ్ళి 10,000 రోజులు వస్తుంది. ఏం రావాలి అన్నీ 10,000 ఉంది. 4,000 కడితే 4,000 మినిమం 5,000 కడితే అట్లీస్ట్ ఒక 4 గ్రాములన్నా వస్తుంది. 4 గ్రాములు వస్తుందా? 60 వస్తుంది. 5,000 అన్నా కడితే కడిగానే అడ్జస్ట్ చేస్తా. బయట ఏం మాట్లాడదని చెప్పాను. మేమిద్దరం దేని గురించి మాట్లాడుకున్నామో మీకు అర్థమై ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమిద్దరం చాలా మాట్లాడుకుంటాం అన్నమాట. మేమిద్దరం అంటే మా పనమ్మాయి, ఓ మంచి పనమ్మాయి మా లక్ష్మి, తను నేను ఎక్కువ మాట్లాడుకుంటాం అన్నమాట. తను మా ఇంట్లో పని చేయనప్పుడు కూడా వచ్చి నాతో ఇలా ముచ్చట్లు పెడతా ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ రమ్మని చెప్తే తను వస్తుందన్నమాట. మధ్యలో చెప్పాను కదా, టైంకి రాదు. నాకు అదే ప్రాబ్లము. నాకేమో టైంకి రావాలి. ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా కంపల్సరిగా టైంకి రావాలి అని నా కాన్సెప్ట్ అనమాట. ఇంకా పొద్దున్నప్పుడైతే నాకు అస్సలు హెల్త్ బాగోలేదండి. అందుకని చెప్పేసి ఏమీ షూట్ చేయలేదు. ఇంకా సాయంత్రం అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు కొన్ని పనులు చేశాను. అవేంటి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. డిష్ వాషర్లో నుంచి గిన్నెలు తీయలేదు. అందుకని చెప్పి ప్యాన్ ఉంటుంది కదా, ఫ్రై ప్యాన్ లాగా, ఆ ప్యాన్లో అట్టేద్దామని చెప్పి ట్రై చేశానండి. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అది ఫ్లిప్ చేయడానికి అస్సలు నా వల్ల కాలేదు తెలుసండి. చాలా ఆయుధాలు వాడాను, అప్పుడు కానీ ఫ్లిప్ అవ్వలేదు. ఏదో ఇంకా అన్ఈవెన్గా కాలింది. అలాగే తినేసాను అనమాట. పాలు కాస్తున్నాను, అలాగే ఇప్పుడు నెయ్యి కూడా చేస్తున్నాను ఈవినింగ్ టైంలోనే. ఎందుకు అనంటే ఏంటోనండి, అసలు సాటర్డే సండే వచ్చింది అనంటే ఓన్లీ పడుకోవాలి అని అయితే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా పడుకుంటున్నాను అనమాట సాటర్డే సండే రోజు. మిగతా రోజులే ఇలా పనులన్నీ మంచిగా చేసుకుంటున్నాను అని అనిపిస్తుంది. బాగా టయర్డ్ అయిపోయి వస్తున్నాను కదా, క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ పడుకోవాలని అనిపిస్తుంది. మోరోవర్ చల్లగా ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఒక ప్రాబ్లమే. ఇంకా అందుకని చెప్పేసి వర్కింగ్ డేస్లో ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదా అన్ఈవెన్గా కాల్చాను అని చెప్పి, అనవసరంగా ఈ ఫ్రై ప్యాన్లో అట్టేయడానికి ట్రై చేశాను. కానీ పిండంతా ఒకటేసారి వేసేసానులేండి, అది కూడా ఒక మైనసే. కానీ
ఓకే, పర్వాలేదు. చట్నీ చేశాను కదా, ఆ చట్నీ అంటే క్యాప్సికమ్ చట్నీ ఉంది. లేదు అని అంటే మాగాయ పచ్చడి పెరుగు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది చట్నీ. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మా అమ్మమ్మ స్పెషల్ చట్నీ అది అని చెప్పి. నాకు భలే ఇష్టం అన్నమాట. మజ్జిగ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలాగ గిన్నెలో పొద్దున్నే వేసి పెట్టాను. పొద్దున్న నిన్న కూడా చేద్దామని అనుకున్నాను, ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏంటో ఇంకా నాకు టైం సరిపోక ఓపిక లేక చేయలేదు. ఇంకా ఈరోజు ఎన్ని రోజుల నుంచి అలా పెండింగ్ ఉంచుతాము అని చెప్పి ఇంకా ఈరోజు సెట్ చేశాను అనమాట. ఈరోజు కుదిరింది ఇవన్నీ చేయడానికి. నేను మజ్జిగ అయితే ఇలా చాలా ఈజీగా అయిపోతుందనే ఫీలింగ్ అండి నాకు. ఎండాకాలంలో వచ్చి ఐస్ క్యూబ్స్ వేయాలి, చలికాలంలో వచ్చి వేడి నీళ్ళు వేయాలి, అప్పుడైతే గమ్మునే వెన్న అయిపోతుంది. అది నా ఒపీనియన్ మట్టికే. ఇంకా ఇప్పుడే నెయ్యి కూడా కాసేస్తున్నాను. యాక్చువల్గా అన్ని గిన్నెలు ఎందుకు చెయ్యడము అని చెప్పి నేను ఏదైతే యాక్చువల్ గిన్నెలో నెయ్యి కాయాలి అని అనుకున్నాను, డైరెక్ట్ వెన్నని ఆ గిన్నెలో తీసేసి అదే గిన్నెలో వాష్ చేసేసాను. ఇంకా నీళ్లు పోసి అలా నీళ్లు పోసి కడిగితే చిన్న చిన్న తొరకల్లాగా ఉంటాయి కదా, ఆ తొరకలన్నీ ఆ నీళ్ళతో వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అందులోనే పెట్టి కడిగేసాను అనమాట, ఆ గిన్నెలోనే. ఈ గిన్నె వచ్చి నేను లాస్ట్ టైం మీకు గుర్తుందా, దీపావళి ముందర అనుకుంటా, అల్యూమినియం గిన్నెలన్నీ ఇచ్చేసి నెయ్యి కాయడానికి ఒక ట్రైప్లై తీసుకున్నాను. కడాయి, మూతున్న కడాయి అని చెప్పి చూపించాను, ఆ వీడియోలో చూపించాను కదా. అందులోనే ఇప్పుడు నేను వెన్న అయితే కాస్తున్నాను. ఇది ఆ గిన్నె కొన్న తర్వాత, ఆ కడాయి కొన్న తర్వాత ఇది సెకండ్ టైం అన్నమాట నేను నెయ్యి కాసేది. నేను కూడా పాలు ఆల్మోస్ట్ అక్టోబర్లో వాళ్ళు రానే లేదు, 3 days వచ్చారు. నేను 10th రమ్మంటే నాకు కూడా అక్టోబర్లో ఊరు వెళ్ళాను. మళ్ళీ మా బన్ను చిన్ని వాళ్ళ గృహప్రవేశాలు అటు వెళ్ళాను. చాలా రోజులు నేను కూడా ఇంట్లో లేను. వర్కింగ్ డేస్లో ఇంట్లో ఉన్నాను, వీక్ డేస్లో అంతా ఇంకా బయటే ఉన్నాను కదా. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు కూడా రాకపోయినా నేనైతే ఏం పట్టించుకోలేదన్నమాట. సో నవంబర్లో నాకు తెలిసి ఒక 20 days అనుకుంటా పాలు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇంకా నేను కూడా వెన్న ఓన్లీ 2 times చేశాను అనమాట ఈ గ్యాప్లో. సో నేను చెప్పాను కదా ట్రైప్లై కడాయి అని, ఇది భలే ఉందండి. అంటే మూత స్టీల్ది కాబట్టి కింద పడిపోయినా కానీ ఇబ్బంది ఉండదు. అదే పెద్ద కడాయి తీసుకున్నాను కదా, అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని హోల్డ్ మంచిగా హ్యాండిల్ చేయాలి. అది గ్లాస్ అనమాట లిడ్. స్టీల్ లిడ్ వస్తే బాగుండేది అని అనిపించింది కానీ ఎందుకో నేను గ్లాస్ది తీసుకున్నాను. నిజం చెప్పాలి అని అంటే స్టీల్ దానికి ఒక 800 ఎంతో ఎక్కువ ఉంది ప్రైస్, అందుకని నేను గ్లాస్ది తీసుకున్నాను అనమాట. నేను ఒక పల్లెటూరు నుంచే వచ్చానండి. మా అమ్మ, అమ్మమ్మ, మా పెద్దమ్మలు, మా అత్తయ్యలు నెయ్యి కాస్తారు కదా, ఆ నెయ్యిని నేను వాళ్ళు కాయడం అస్తమాటు కాకపోయినా ఏదో ఒక టైంలో చూసేదాన్ని అనమాట. ఎక్కువగా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళం కాబట్టి మా అమ్మమ్మ ఎలాగ కాసేది నెయ్యి అనేది
నాకు తెలుసు చాలామంది వీడియోస్లో పెడతారండి, పూసలాగా నెయ్యి వస్తుంది, ఇలాగ కాయండి అలాగ కాయండి అని చెప్పి. యాక్చువల్గా మా ఊర్లో ఏంటంటే వెన్నపూసనే అమ్మేసేవాళ్ళు అనమాట. నెయ్యి కాయడం కంటే కూడా, నెయ్యి అమ్మడం కంటే వెన్నపూస, ఆవిడ పేరు వెన్నపూస సీతమ్మ, ఆవిడకి అమ్మేసేవాళ్ళు అనమాట. మా అమ్మ అయితే ఆవిడకి అమ్మేది, వాళ్ళు వచ్చి మన ఇంటికాడికి కొనుక్కుంటానికి వచ్చేవాళ్ళు అనమాట. సో నాకు సడన్గా అది గుర్తొచ్చింది. ఆవిడ అలాగే కాకుండా వెన్న కూడా నేను చాలా వీడియోస్లో చూస్తానండి, పర్టికులర్గా దాని గురించి పూసలాగా వస్తుంది వెన్న ఇలాగ కాస్తే అని చెప్తూ ఉంటారు కదా. నేను ఎలాగ కాసిన అదేంటో నాకు పూసలాగానే వస్తుందండి. అందులో నేను ఎలాంటివి ఏమీ వేయను. మేబీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటా, నాకు తెలిసి. ఇదిగో ఇలాగ కడిగేసిన తర్వాత గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఒక పక్కన పాలు కూడా పెట్టాను, చూశారు కదా. ఏంటోనండి, మీకు ఎవ్వరికీ ఉండదు, కానీ నాకైతే అయ్యింది. 2 లీటర్స్ పాలు వేస్ట్ అయిపోయాయి. ఏమైంది చెప్పనా, పాలు మాడిపోయినాయి అండి. మీరు విన్నది నిజమే, పాలు మాడిపోయినాయి. ఇలాగ కదుపుతున్నాను కదా, యాక్చువల్గా పాలు బ్రౌన్ కలర్లో పొంగొస్తున్నట్టు అనిపించింది. ఏంటి ఇలాగ వస్తుంది అని అనుకుని నేను చూశాను. తర్వాత లైట్ తీసుకున్నాను, తర్వాత పాలు మొత్తం బ్రౌన్ కలర్లో అయిపోయినాయి. చాలా బాధ అనిపించింది. 200 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి. ఇలా చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది, థ్రిల్లింగ్గా. అదే మా అమ్మ ఉంటే ఈప్ మీద ఒక్కటేసేదన్నమాట. మా అమ్మమ్మ, ఎంతైనా అమ్మలకి మనం ఇలా చేస్తే ఎంత చిరాకు వచ్చేస్తుందో తెలుసా. కానీ మనకేమో ఇదొక ఆటలాగా ఉంటుంది కదండి. ఇలా భలే అనిపించింది నాకు వెన్నని ఇలా చేస్తూ ఉంటే. ఇంకా నెయ్యి కూడా కాసేసాను, కాకపోతే అట్టుంది కదండి, అది తిప్పడానికి చాలా కష్టాలు పడ్డానండి బాబు. ఇలా ఉంటాయి నా పనులు. ఇంతలాగా కుస్తీ పడి ఏదో ఇంకా ముక్కలు అయిపోయి దాన్ని ఫ్లిప్ చేసేసాను అనమాట. ముక్కలు అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, ఇంకా నూనె వేసాను, అన్నీ ఏది పడితే అది ట్రై చేశానండి. స్టీల్ అట్లకాడ కూడా డిష్ వాషర్లో ఉంది, నా దగ్గర ఉన్నది ఓన్లీ చెక్క అట్లకాడ ప్లస్ ఇది ఫ్రై ప్యాన్. మనకి డిష్ వాషర్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా అందులో నుంచి తీయొచ్చు, కానీ ఏంటో నాకు ఒళ్ళొంగలేదు ఆ రోజు తీయడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఇలా వేసేసాను అనమాట. కానీ క్రేజీ, కొన్ని ఇలాగ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి కదా, అందరికీ జరుగుతాయి, నా ఒక్కదానికే కాదు. సో ఇదిగో ఇలాగ తీసి ఫ్లిప్ చేసి ఇంకా అన్ఈవెన్గా కాలింది, తినేసాను. సో ఇవాళ నా లంచ్ కాదు, డిన్నర్ అయితే ఇదన్నమాట. ఒక పక్కన నెయ్యి కూడా కాస్తున్నాను కదండి, ఆ నెయ్యి కాసేంత వరకు చాలా ఓపికగా కూర్చున్నాను. వీడియోస్ అయితే ఏమీ పోస్ట్ చేయట్లేదు, నాకు కూడా అంత ఓపిక లేదు ఈ మధ్యన, అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఏమీ ఎడిట్ చేయలేదు. కానీ నాకు ఇలాగ నెయ్యి కాసేటప్పుడు ఇల్లు నిండా స్మెల్ వస్తుంది కదా, అలా భలే అనిపిస్తుందండి. ఇంకా నెయ్యి కాగిన తర్వాత పడుకున్నాను అనమాట. ఇది చిన్న పొయ్యి మీద పెట్టాను, చిన్న పొయ్యి మాది అస్సలు మండదనమాట. ఇంకా అలాగా చిన్న పొయ్యి మీద పెట్టి ఇంకా కాసాను అనమాట. పాలు మాడిపోయినాయి అని చెప్పాను కదా, ఇదిగో ఈ కలర్ వచ్చిందండి. పాడబోయడానికి ఇష్టం లేక ఆల్మోస్ట్ 2 డేస్ అలాగ పెట్టాను ఫ్రిడ్జ్లో, కానీ తర్వాత సింక్లో డ్రైన్లో పోసేసాను అనమాట. ఇంకో ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదండి, ఈ పర్టికులర్ మొక్కకైతే నాకు తెలిసి బాగా పురుగులు పడతాయి అనుకుంటా ఈ సీజన్లో. ఇది ఎలా పోతుంది అనేది నాకు కూడా తెలియట్లేదు. ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉన్నాను ఈ మొక్కల్ని. కొంచెం ఎలా పోతాయి ఎవరికన్నా తెలిస్తే సజెషన్ ఇవ్వండి ప్లీజ్.
ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.